మా తల్లి వద్ద వారికి పదమ్మ తల్లి ఊరికే వీడియో పెట్టుకోండి. రామ 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 చెప్పండి తల్లి గారు. అమ్మకు మధ్య తల్లి గారు నేను చెప్పే మాటలైందా తల్లి? తల్లి గారు పాలగొండ పని మాటల తల్లి నీకే పరదమ్మ. నాడా వేళ అవునమ్మా 6 మంది వరకు చేరున్నారు. అవును తల్లి. వీడంతా తలబిడ ఎత్తుగా కట్టాము. అవునమ్మా. ఆ యొక్క తలబిడలు బంగారు తొట్టెలు కట్టాము. అవును తల్లి. ఆ బంగారు తొట్టెల్లో లాలుండిపోకుండా నీకు ఎందుకమ్మ పని వాడు? అమ్మా తల్లి గారు నాకు ఈనాడు పుట్టిన సుఖం ఉంటే రేపు నేను మా అత్తగారికి పోయినా ఈ సుఖం వచ్చా తల్లి నాకు తగిన పని మాట చెప్పండి తల్లి గారు. అమ్మ కుమార్తె ఎంత చెప్పినా కూడా పని వాళ్ళు చేయాల. అవును తల్లి. పని వాళ్ళు నేర్చుకోవాలని ఆశపడుతున్నా కాబట్టి అవునమ్మా. అలాగే కుమార్తె. అలాగే తల్లి. తీసుకొని ఈ 2 రోజులు కొంగలు వస్తుంది. అవునమ్మా. మీ రాజపిల్లగా ఆ యొక్క జన చేసేందుకు కుమార్తె. అలాగే తల్లి గారు. అలాగే అమ్మా. అదే లక్ష్మీరామ గోవిందా నారాయణ
Hare
నమో దివ్య తేజ నమో నా వెంటనే మనసారా తెలిసి ఉన్నాను కదా, కానీ నా యొక్క ఓడిగొండాపురి పెట్టిన నా రాజ్య పరిపాలన చేయమన్నాను కదా. రాగంటే ఇస్తనేమో ఏమి తేజస్రెడ్డి వారు తాగినారంట కట్టుకోండి
ఇంకా తమ్ముని ఇచ్చుకున్నామని అట్లా కదా మీరంతా ఉంటాయి కదా నమస్తే నమస్తే ఎలా బాగున్నారా ఇంటికాడ మీ అక్క నా బిడ్డలో మీ వాళ్ళంతా బాగున్నారా మా వాళ్ళంతా బాగానే ఉన్నారు. ఎవరు మీదంతా ఇదంతా ఓల్గుండ పరపడదాం. అయ్యా అబద్ధం కాదా? నిజమేనా? మరి రాజ్యాన్ని పరిపాలన చేస్తుందా రాఘవరెడ్డి ఇంకా మాట్లాడు గోచేస్తాడు ఆయన ఎలా? నాకు భయం భయమా? నీకు భయం కాదు, నువ్వు అసలు ఎందుకు వచ్చినావు పని కోసం కదా, అడగాలి కదా. నువ్వు పని ముందే రాఘవరెడ్డి ఎట్లా చెప్తావు? కాదు ఎవరో చూస్తాము అని నువ్వు ఫస్ట్ అడుగు, నీకు పని కోసం వచ్చినావు కదా, అవును అడుగు పని. అడుగుతామా మా ఇష్టమా నువ్వు అట్లా మాట్లాడతావు. పట్టు కోసం ఏమైనా శ్రీశైలానికి వచ్చింటివేమే నాకు తెలిసిలే ఈ పిల్లడు బాగా చేస్తాడు పని. రమ్మన్నా చెప్పిన అలాగే. ఏదన్నా పని తెప్పించరా నీ పేరు నిలబెట్టు. ఓల్గుండ పరపాలన చేస్తే రాఘవరెడ్డి ఉన్నాడు. అతని దగ్గర నిన్ను పనిలో పెడతా. నా పేరు బాగా నిలబెట్టాలా? ఖచ్చితంగా నిలబెడతా పొరపాటు. మొన్న కూడా నేను నీ పెన్నాం నిలబెట్టినా ఏడా? పీటీఎం పోలీస్ స్టేషన్లో ఆటలో పెన్నా నిష్పీట ఇంటి పోలీస్ చెప్పండి ఇప్పుడు అన్ని చెప్పకూడదు కదా నాకు పెళ్ళి అయిందా? ఇది తాగేసి పడిపోయినాడు ఈ పిల్ల కేసు పెట్టేసింది ఉతికేసింది పోలీసుల్లో కాదులే, మా నాయన స్కూల్ పోందని కేసు పెట్టింది మా నాయన. ఎప్పుడు స్టూడెంట్ మా స్టూడెంట్ స్కూల్ అగ్గుంటే కాంపుంటే దుంకేంటే అందుకు మా నాయన వచ్చి కేసు పెట్టినాడు. ఎక్కడనే పన్నే కదా ఆ బాడీకి దుంకితే ఇట్లా రాయి కొడితే ఇద్దామడు బా గమ్మున స్కూల్లో కూర్చొని స్కూల్లో ఉండగా నీ రామాయణం ఉండండి రా. నీ పేరు నిలబెడతలే లేకపోతే మళ్ళీ చూడ వద్దులప్ప మెట్టి తీసుకోమని మొత్తం వల్ల సరే కొట్టుకొని లేకో తీసుకొని అట్టనా మా ధరించింది మహాశివుడుపోతున్నా ఏమి తెలియదు వారు శివశివారు శివ శివ శంకర భక్త
చల్లగా వర్తిల్లుమురా. చాలా సంతోషమైనప్ప. అప్ప రెడ్డివారు మరి మేమెవరో తెలియదు, అవును కదా. మీరెవరో మాకు తెలియదు. ఆ, మరి నాకు నామధేయం వచ్చేసి అవును. ఈ ఊరిలో ఆ, తలారి రామన్న అంటారు. ఏయ్, తలారి రామన్న కొడుకు వాళ్ళ తలారి రామన్ననా? సిద్ధన్న కొడుకు నా పేరు తలారి రామన్న. సిద్ధన్న కుమారుడువా? అవునప్పా. ఏయ్, ఆ, మీ యొక్క తండ్రి అవును మా యొక్క ఓలుగొండ ప్రిపడిన మా యొక్క నగిరిలో అవునప్పా. మా యొక్క ఇంటిన ఆ, ఏ ఒక్క నాడు కూడా ఒక తప్పు కూడా చేయకుండా అవునప్పా. నా యొక్క నగిరిలో పనిమాటలు చేసేవాడు. అవునుదేవా. కానీ మీ తండ్రి పోలికలు ఏమాత్రం కూడా నీలో లేవే. అమ్మ పోలికి వచ్చింటాయప్పా. అవునా? ఏయ్, మీ తండ్రి చాలా వినయవంతుడు. నాకు కూడా ఉన్నదిపా. ఏముంది? మొత్తం వినయతే, అంతా అంత వినయతే. నేర్లే ఉన్నదా? సరే, ఈ యొక్క ఓలుగొండ పరిపడినమున మా ఇంటి మనసారా కలిసి ఉన్నావు. అవునుదేవా. కానీ ఆ, నా యొక్క దేవుని తెలిసినందున ఆ, నా యొక్క నగిలో నేను పరిబాట్లు పెట్టుకునేందుకు అబ్బా. ఏ కొరంత లేకుండా ఆ. సంతోషంగా నా యొక్క నగిలో పనిబాట్లు పెట్టుకుంటా. సంతోషంగా దేవా. ఏ పనులు చేస్తావు? అబ్బా, ఆ, ఏ పనైనా సరే అవునా? మీరు కాల్తే చెప్తే చేస్తే చేస్తామా. శబాష్. నువ్వు అలా ఉన్నచో నీవు తిండేంత తిండి ఏ కొరంత లేకుండా పెడతాం. జీతం ఎంత ఇస్తారు? కట్టేదానికి బట్ట ఇస్తాం, ఉండేదానికి ఇల్లు ఇస్తాం. అబ్బా, నీకు రోజుకు రోజు కూలిపోతా. రోజు కూలిపాటు కావాలా, నెల కూలిపాటు కావాలా? సంవత్సరానికి శబాష్. నాకు అటువంటి వాడే కావాలి. రోజుకు తీసుకోకూడదు పా. సరే, ఒక్క సంవత్సరానికి నీకు జీతం ఎంతో తెలిసి ఉన్నదా? చెప్పండి స్వామి. పావులకు 3 రూపాయలు. సంవత్సరం ఏం తినవా నువ్వు? అందమంతా అన్న జరిగిపోతా ఉందా? అది బిడ్డలకి, పెళ్ళాం బిడ్డలకి ఓ, వాళ్ళు కూడా మొత్తగా తినచ్చు. ఏది 1 ముక్క 2 ముక్కలు రూపాయలు ఇస్తాడు సంవత్సరానికి. ఓ ఎబ్బ పెళ్ళ బిడ్డలు తిని తిని అదే ఎనికి వేసి ఎంత డబ్బులు ఎత్తుందిరా? వెనక్కి సిరీస్ వేసి 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 ఎలా పడిపోవచ్చు. 3వ రూపాయల నుంచి ముడుకు రోడ్డు వేసేసి ఏమి కాచిపల్లికి ఇంకా చూసుకో రోడ్డు ఎట్లా ఇస్తాను. అలాగే. కొండపచ్చి అవునా. ఏయ్, సరే, ఇప్పటికైనా నీకు జీతం సరిపోయినది. ఓ యబ్బ, నీ విద్య బుద్ధులు చూసి అప్పుడు ఇస్తాను నీకు. మళ్ళా పెంచుతావు. మళ్ళీ పెంచుతా. గడ్డమా చేతమ చేతము ఏమిరా? చేతమ అప్పుడే రెడ్డి వారి ఇంటికి వచ్చే సమయానికి అప్పుడే పోవట్లా. అంటే వస్తాడు. అంత కొవ్వు అవసరం లేదు. ఆయన చెప్పేపా ఏమి? రామ్ సుబ్బమ్మ ఆ, పీక తిని ఏంటి పీక్కొని మా యొక్క నగిరిలో పుష్టిగా భోజనం తినేది. అట్లే ఆ, మా వదిన ఎప్పుడు కూడా నీకు తిరువాత కూడి పెట్టే పనిలే. ఏంటి పెడతా నాకు అది ఇదంతా. కూలర్ బ్యాల్టే తెచ్చోడు నిజమే కావాలండి మా ఎల్లప్ప మా సాక్షి. వానికి ఎంత పొద్దు పోయినా కొత్త పిండి సంగతి, ఉలవచారు, చింతగుజ్జు. ఒకసారి పెట్టద్దండి అప్ప. ఏమి? ఒళ్ళంతా కొవ్వు పడుతుంది. కోబట్టి తీయాల్సిన మా చేత అవుతుంది. కాళ్ళు పట్టి తలకాయ కిందకి ఆగట్టు 2 పూట ఆగట్టు చాలు. కొవ్వు కాలిపోతుందిరా. కిందికే అంతే. అమ్మో ఈ రెడ్డి వారి ఇంట్లో నేను పరిపాలన చేయాలన్నా మంచి మర్యాద తెలిసి ఉండాలి. నా పెద్ద గురువు దైవం 4 వర్ణాలు పాటించాలి. సంతోషంగా దేవా. పాటిస్తావా? శబాష్. అయితే నా యొక్క వృత్తాంతరాలు తెలివి ఆలకించమురా. ఒకసారి తెలుపందేవా. చెప్పండి దేవా. పరమటి యొక్క దేశం ఓలుగొండ మాది. మీది అవునా? ఈ ఓలుగొండ పరిపాలన చేయు
నాగవరెడ్డి అంటారు. నిన్ను అవునరా. సంతోషమైనప్పా. రెడ్లకు రెడ్లము దేశాయి కాపులము పోకనాటి కాపువారము. ఏం కాపోలేప్పా? పోకనాటి కాపులంరా. పోకనాటోళ్ళు. అవునా? ఏంది మామా? ఉండరురా. అలారి అతయ్య కాక ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి, సవాల్ చేయని గుర్రాలు ఉన్నాయి, తాలికి లక్ష గుంటలు కలవు. ఎక్కినదనమే తక్కినదనమే ధాన్యములు ఎందుకు కానీ పాడి పంటలు ఎందుకు కానీ ఏ కొరత లేకుండా ఈ యొక్క ఓలుగుండ పరిపట్టం ఓలుగుండా పరిపట్టణం పాలన చేస్తున్నా నాగవరెడ్డి అంటారు. సంతోషమైన తలారి అంతయు కాక ఈ యొక్క ఓలుగుండ పరిపట్టణమున ఏ దేవుడి చేతమో ఆలగించమురా. రా. వచ్చి రాకనే ఉలవకాయంత కోబట్టి ఊరిగా ఉండదు కదా. అర్ధరాత్రి కాడు కూడా నీకు నగ్గు వచ్చే రకంగా ఉంది. అవునా? అవి రావాలంటే టైం వస్తుంది. తలారి ఒక పూట బట్టానికి ఉంది అనుకుని ఇలాంటి మనకి ఉంటే మీ సమయానికి ఒక పూట బట్టి ఉండాలి అనిపించింది అనుకో మనిషిగా అతను లేదు వేస్తారా. అది యావతంగా నిండు కూడా దొరుకుతుందా? అర్థకుండా వచ్చి రాకపోతే అంత పువ్వులు పట్టలేదు. పుట్టగట్ట లేదమ్మా పత్రం ముట్టు పగిలిపోతా ఉండే. సరే అందరూ కాక ఈ దినమున నా మదిలో కోరికగా కోరుకున్నా. అది ఏమిటేవా తలారి? ఆ కోరిక ఏమిటని అడుగుతున్నావు? నేను చేతులు చేసే సమయమున నా యొక్క నగరికి నన్ను బస్తాలు అన్నులు వచ్చేది. ఏమి ఒక పంటకు కానీ ఇప్పుడు చేతుల నా పెద్ద కుమారుడు గోవిందరెడ్డికి అప్పచెప్పగా పుట్టుతో రాకుండా ఉన్నాయి. అంటే మన నగరికి అవునురా. గట్టిగా ఎక్కువ ఆదాయం విలువ తక్కువ. కష్టమైతే 700 కనకాలు 15 పారిగా 300 మంది చేతగాళ్ళు కలిసి ఉన్నారు. కానీ ఇంతమంది ఉన్నా కానీ పుట్టుతో రాకుండా నా యొక్క నగరిలే రాకుండా ఉన్నాయి కదా. నేను ఒకరే వెళ్ళినా నాకు భయపడి చేద్దాం చెప్పడే చెప్పరు. కాబట్టి 20 వెళ్ళి ఆ యొక్క చేద్దాలు మట్టముగా ఉన్న కారణం అడిగి సత్తుకొస్తాం కదా. అలాగే వెళ్తామా?
ఎక్కడే ఉండాలి ఇంతే. చాలు పో. కింది పోవద్దు ఎక్కడ కాస్తే నిల్చుకో అలాగే. అదిగో అక్కడ కనబడుతుంది ఇప్పుడు రామలక్ష్మణ చెరువు అది. ఓహో అటువైపు ఉన్నది లక్ష్మణ చెరువు. అవునప్పా లిండి డిబ్బాలు ఆడుతున్నాయి. నిజమే ఎట్లా అవును కదా. ఆ, చెరువుల్లో నీరు నిండి డిబ్బాలు ఆడుతున్నా కానీ కానీ ఏ చెరువు కింద కానీ పంట ఏమాత్రం లేదు. లేదు ఇది మాత్రమే ఉంది కానీ మరి విచారించుకోండి. క్షేమం వెళ్ళావన్నా ఎట్లయితే సేద్యాలు సక్రమంగా చేయలేదు. ఆ రెడ్డి ఎక్కడ ఉన్నారో ఏమో. ఆ రెడ్డి సేద్యాలు చేశారు కొత్తగా రాను. అయినా సేద్యాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి వెళ్ళి చూసి వచ్చింది కాక. అవును అవునము కానీ మనసు పాడిన నమస్తే పాడు శంకర పాడు పాడమంటే పాడతాడే రమ్మని పాడతాడు కోలాటి పాట పాడతాడు సేనా
గులాబీ గోధన కదా గులకేనది గోధన కదా గోధన అనుకునే బాగా పడి తెచ్చారు దరిద్రుడా కోడి పిదికే గులకడి ఆత్మహత్యమా ఇంట్లో వెళ్ళింది వేసింటావు ఈ ఉంది నేను చెప్తున్నా నమస్కారం కింద పర్సనల్ అసిస్టెంట్ రావణ రెడ్డి పెద్ద కుమారుడు పెద్ద కుమారుడు రెడ్డి కాదు మొత్తం ఉంటుంది